హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. జూలై 8, 2020 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డేస్ ఆఫ్ డిస్ఎంగేజ్మెంట్. అంటే చాలా రోజుల తర్వాత, అంటే ఎంతో రోజులుగా కంటిన్యూ అవుతున్నటువంటి ఈ యొక్క స్టాండ్ ఆఫ్ సంబంధించి డేస్ ఆఫ్ డిస్ఎంగేజ్మెంట్ అనమాట. అంటే కొన్నాళ్ళుగా ఈ యొక్క బలగాలు ఉపసంహరించుకోవాలి. మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ ఎల్ఏసి ప్రాంతంలో కావచ్చు, లేకపోతే చైనా బలగాలు అనేవి మోహరించినాయి అనమాట. సో అక్కడ ఆ ప్రదేశాల్లో రెండు బలగాలు ఉపసంహరించుకోవాలని సంబంధించినటువంటి, అంటే ఎంతో రోజులుగా మనం వేచి చూస్తున్న అంశం అనేది రాబోతుందని చెప్పే ఆర్టికల్ అనమాట. As India and China disengage military, they must slowly seek to rebuild trust in ties. అంటే భారతదేశం మరియు చైనా ఏంటంటే ఆ యొక్క మిలిటరీకి సంబంధించినటువంటి బలగాలు అనేవి ఉపసంహరించుకోవాలా. దాంతోపాటు ఈ యొక్క ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం అనేది నిదానంగా ఏర్పాటు చేసుకొని మళ్ళీ తిరిగి ఈ యొక్క సత్సంబంధం ఏదైతే టైస్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర మనకు సంబంధించినటువంటి యొక్క ఒప్పందాలు కావచ్చు, ఈ యొక్క వ్యాపారపరమైనటువంటి ఈ యొక్క టైస్ అనేవి తిరిగి పునరుద్ధరించాలి నిదానంగా అని చెప్తున్నాను అనమాట. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరైనా కానీ మీరు ఈ వీడియోను చూడబోయే ముందు కానీ లేదా ఈ ఆర్టికల్ను పేపర్లో చదవబోయే ముందు ఒకసారి ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ని డౌన్లోడ్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా ఈ యొక్క పీడిఎఫ్ని ఎన్లార్జ్ చేయాలంటే కుదరట్లేదండి. యాక్చువల్గా ఈ యొక్క ఎన్లార్జ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఈ యొక్క బ్లర్గా వస్తుందన్నమాట. సో సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది. సో దానివల్ల నేను ఎన్లార్జ్ చేయలేకపోతున్నాను. అందుకోసం మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోండి. నేను లింక్ 1, లింక్ 2 అని 2 లింక్స్ ఇస్తున్నాను. ఆ లింకులో ఏదో ఒక లింకులో మీకు ఖచ్చితంగా డౌన్లోడ్ అవుతుంది. మీకు ఎక్కడ డౌన్లోడ్ అవ్వలేదు అనుకోండి, ఎల్లో అనే ఆప్షన్ వస్తే కొడితే కనుక ఎల్లో అవుతుంది. సో ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను దీంతో పాటు ఈ యొక్క హిందూ ఈ పేపర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే ఎవరికైతే పేపర్ అవైలబిలిటీలో లేదో వాళ్ళు ఈ యొక్క ఆ పేపర్ను డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు ఒకసారి మళ్ళీ ఈ ఆర్టికల్స్ చదివితే మీకు 100% నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఓకే, ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే హోస్టాలిటీస్, కాన్ఫ్లిక్ట్, ఫైట్, ఘర్షణలు, కాన్షాన్షియస్, అగ్రిమెంట్, హార్మోనీ, సర్వామోదము, ట్రాంక్విలిటీ, పీస్, కాము, ప్రశాంతత, ఎకంపెనీ, చాపరాన్, ఎస్కార్ట్, తోడువేళ్ళు, స్టేటస్ క్యూ అంటే యథాతథ స్థితి, మొబిలైజేషన్, గ్యాదర్, కలెక్ట్, సమీకరణ, క్యాజువాలిటీస్, ఏ పర్సన్ కిల్డ్ ఆర్ ఇంజ్యూర్డ్, ప్రాణ నష్టము, క్రైసిస్, క్రిటికల్ పాయింట్, డిఫికల్ట్ సిచ్యుయేషన్, సంక్షోభం, క్లిష్ట పరిస్థితి. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే ఆఫ్టర్ 2 months ఆఫ్ స్టాండ్ ఆఫ్ along the LAC, news that India and China are discussing a full disagreement must be welcome relief. అంటే ఇప్పుడు 2 నెలల తర్వాత, అంటే ఈ 2 నెలలు ఈ యొక్క స్టాండ్ ఆఫ్ అనేది ఒకళ్ళ మధ్య ఒకళ్ళ యొక్క పోరాటం అనేది భారతదేశానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ యొక్క చైనాకు సంబంధించి ఈ యొక్క ఎల్ఏసి పాయింట్లో ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఈ యొక్క యుద్ధపూరిత వాతావరణం అనేది నడుస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ రీసెంట్గా జరిగిన డిస్కషన్స్లో ఏం జరిగింది అంటే, ఏమైనా తెలిసింది అంటే ఈ యొక్క బలగాల ఉపసంహరణ అనేది జరుగుతుంది ఎల్ఏసి వద్ద అని చెప్పడం అనేది అందరూ ఆహ్వానించదగ్గ, అంటే ప్రశాంతతను కోరుకునే అంశం అనమాట. బట్ ఇట్ మస్ట్ బీ ట్యాంపర్డ్ బై కాషన్ అంటిల్ ఆల్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్లాన్ టు డీఎస్కలేట్ ట్రూప్స్ అండ్ టెన్షన్స్ ఆర్ క్లియర్. కానీ ఇప్పుడు మాత్రం ఈ యొక్క ట్యాంపర్ చేసి, అంటే దీన్ని మార్పు చేసే అవకాశం ఉందన్నమాట. సో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క టెన్షన్ సంబంధించిన అన్ని అంశాలు కావచ్చు, లేకపోతే ఆ బలగాలన్నీ కూడా పూర్తిగా తీవ్రత డీఎస్కలేట్ అంటే తీవ్రతను తగ్గించి పూర్తిగా క్లియర్ అయ్యే వరకు మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. The conversation between the special representatives, India's NSA Ajit Doval and Chinese Foreign Minister Wang Yi on a Sunday, which led to the announcement, has given hostilities a necessary phase. అంటే ఇప్పుడు ఈ యొక్క కన్వర్జేషన్ అంటే ఎవరెవరికి అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి, ఇండియాకి సంబంధించినటువంటి ఎన్ఏసీ ఆఫీసర్ అయినటువంటి అజిత్ దోవెల్. ఎన్ఏసీ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనమాట. సో ఆల్రెడీ మనం ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గురించి మాట్లాడుకున్నాం. అజిత్ దోవెల్కి చైనా ఫారెన్ మినిస్టర్ అయినటువంటి వాంగ్ ఈకి మధ్య మన సండే మీటింగ్ జరిగిందనమాట. సో ఆ మీటింగ్ తర్వాత ఈ అనౌన్స్మెంట్ అనేది జరిగిందనమాట. అంటే వీళ్ళు దేనికి సంబంధించి ఈ యొక్క మీటింగ్ పెట్టారంటే, రీసెంట్గా జరిగినటువంటి ఈ యొక్క హోస్టాలిటీస్ ఏవైతే ఘర్షణలు ఏవైతే హోస్టాలిటీస్ అంటే ఏంటంటే ఘర్షణలు అనమాట. ఆ ఘర్షణ అనేవి సరైనటువంటి అంశంలోకి వచ్చినప్పుడు, అంటే నెసరీ ఫేజ్లోకి వచ్చినాయి, అంటే ఆ యొక్క ఘర్షణలు తీరిపోయే స్థితిలోకి వచ్చినాయి అనమాట. వైల్ ద స్టేట్మెంట్స్ మేడ్ ఇన్ న్యూఢిల్లీ అండ్ బీజింగ్ వర్ నాట్ ఐడెంటికల్ ఇన్ లాంగ్వేజ్, దే largely conveyed a consensus to restore peace and tranquility at the LAC. అంటే ఇప్పుడు ఈ యొక్క న్యూఢిల్లీలో చెప్పిన మాటలు, బీజింగ్లో చెప్పిన మాటలు రెండు చూడటానికి ఒకే ఒక రకమైనటువంటి భాషలు లేవన్నమాట. అంటే ఒకే విధంగా లేవు, చెప్పిన మా తీరులో వేరేగా ఉన్నప్పటికీ కూడా ఈ రెండింటి యొక్క ఆ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే సర్వ ఆమోదం. కాన్సెన్సస్ అంటే ఏంటంటే అది ఏం తెలియజేస్తుందంటే ఇద్దరికీ సర్వ ఆమోదం ఉన్నట్టు ఆ యొక్క ఏదైతే ఎల్ఏసీ ప్రదేశంలో
ఈ యొక్క శాంతిని, ట్రాంక్వాలిటీని అంటే ప్రశాంతతను చేకూర్చే, ట్రాంక్వాలిటీ అంటే ప్రశాంతత అనమాట, ప్రశాంతతను చేకూర్చే విధంగా వీళ్ళు చర్యలు తీసుకున్నట్టు ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాయి అనమాట. The next step will be to see their agreements carried out and to ensure that Chinese troops withdraw as promised on each of the 3 points discussed: Galwan, Hot Springs and Gorga. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇంకా వేచి చూడాలన్నమాట. ఈ చైనా అనేది అగ్రిమెంట్ మీద ఎంతవరకు నిలిచి ఉంటుంది, ఆ యొక్క చైనీస్ ట్రూప్స్ అనేవి ఎంతవరకు బలగాలు ఉపసంహరిస్తాయి, ఏవైతే 3 పాయింట్స్ సంబంధించి అంటే 3 ప్రదేశాలకు సంబంధించి ఈ యొక్క డిస్కషన్లో భాగమైందనమాట. ఒకటి గ్యాల్వాన్, ఒకటి నెక్స్ట్ హాట్ స్ప్రింగ్, ఒకటి నెక్స్ట్ గోగ్రా అనే ఈ యొక్క 3 ప్రదేశాలకు సంబంధించి ఈ యొక్క డిస్కషన్ జరిగిందనమాట. ఈ యొక్క చర్చలు జరిగినాయి కాబట్టి ఆ చర్చల్లో చైనా అనేది తన బలగాలను ఎలా ఉపసంహరిస్తుందో మనం చూడాలన్నమాట. దిస్ ఈజ్ ఈజియర్ సెట్ దెన్ డన్. ఇది చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ చేయటమే చాలా కష్టం అనమాట. అంటే చేసడానికన్నా చెప్పడం ఈజీ. యాజ్ ఇట్ వాజ్ డ్యూరింగ్ ఏ డిసెంగేజ్మెంట్ వెరిఫికేషన్ ఆపరేషన్ బై ద ఇండియన్ ట్రూప్స్ దట్ ద గ్యాల్వన్ క్లాష్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ అక్కర్డ్. అంటే ఈ యొక్క మనం లాస్ట్ టైం కనుక చూసుకుంటే ఈ యొక్క డిసెంగేజ్మెంట్కి సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ కోసం అంటే అక్కడ చైనా బలగాలు ఉపసంహరించారా లేదా అని వెరిఫై చేయడానికి వెళ్ళినటువంటి మన యొక్క భారతీయ సైనికుల మీద దాడి చేసి అదే యొక్క గ్యాల్వన్ క్లాష్కి దారి తీసిందనమాట. లాస్ట్ టైం కూడా ఇలానే వీళ్ళు డిసెంగేజ్మెంట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో మన భారతదేశం సంబంధించిన సోల్జర్స్ ఏం చేశారో అక్కడికి వెళ్ళి చెక్ చేద్దామని చూస్తే అప్పుడే ఈ యొక్క గ్యాల్వన్ సంబంధించిన గొడవ అంటే మన యొక్క భారతీయ పౌరులు 20 మందిని చంపటం, ఆ తర్వాత మన యొక్క గుర్ఖా రెజిమెంట్ పై వాళ్ళ మీద దాడులు చేయటం, ఇలా గొడవ జరిగిందనమాట. ఆఫ్టర్ దిస్ సిమిలర్ ఎక్సర్సైజెస్ విల్ హ్యావ్ టు బీ అండర్టేకెన్ ఫర్ అదర్ పాయింట్స్ అలాంగ్ ద ఎల్ఏసి. అంటే ఆ తర్వాత ఇలాంటి కొన్ని సిమిలర్ సంఘటనలు అనమాట, దీనికి సరిపోయే సారూప్యత ఉండే కొన్ని సంఘటనలు అనేవి ఈ యొక్క ఎల్ఏసి వద్ద కూడా జరిగినాయి అనమాట. డిస్ఎంగేజ్మెంట్ అండ్ డీఎస్కలేషన్ మస్ట్ బి అకంపైన్డ్ బై డిఫైన్డ్ ఎండ్ పాయింట్స్ ఫర్ ట్రూప్స్ టు విత్డ్రా టు ఎన్ష్యూర్ దే డు నాట్ రీఆక్యుపై పొజిషన్ వెకేటెడ్. అంటే ఇప్పుడు ఈ డిసెంగేజ్మెంట్ అనేది ఈ యొక్క డీఎస్కలేషన్ అంటే డిసెంగేజ్మెంట్ ఏంటంటే బలగాలు ఉపసంహరించడం ఒకటి, డీఎస్కలేషన్ అంటే అక్కడ తీవ్రతను తగ్గించడం అనమాట. ఈ రెండు ఎలా జరుగుతాయంటే అకంపైన్ ఈ రెండింటికి వేటికి తోడ్పాటు ఉండాలి అంటే ఈ యొక్క ఎండ్ పాయింట్స్లో ట్రూప్స్ అనేవి విత్డ్రా అవ్వాలా, దాంతోపాటు వీళ్ళు ఒక అష్యూరెన్స్ ఇవ్వాలన్నమాట. మళ్ళీ ఆ విత్డ్రా అయిన పొజిషన్స్లో మళ్ళీ రీఆక్యుపై చేయం, ఆ వెకేటెడ్ పొజిషన్లో మళ్ళీ తిరిగి ఆ యొక్క బలగాల్ని తిరిగి ఏర్పాటు చేయమనే ఒక అష్యూరెన్స్ కూడా ఇవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ యొక్క ఏవైతే చర్చలు కావచ్చు ఈ యొక్క పరిస్థితులు అనేవి ప్రశాంతంగా శాంతింపబడతాయి అన్నమాట. మండేస్ స్టేట్మెంట్స్ హ్యావ్ ఆల్సో సెట్ అవుట్ ఏ కోర్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్. దీస్ ఇంక్లూడ్ డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ ప్లేయర్స్ మీటింగ్ ఆఫ్ ద వర్కింగ్ మెకానిజం ఫర్ consultation and coordination on India-China border affairs and further talks between the special representatives. అంటే మండే స్టేట్మెంట్ కనుక మనం చూస్తే ఏంటంటే ఈ యొక్క ఎంగేజ్మెంట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ యొక్క డిప్లొమాటిక్ మిలిటరీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మీటింగ్ అనేది అయిందనమాట. సో దీని మీద ఈ యొక్క కన్సల్టేషన్స్ జరిగినాయి, అంటే ఒకళ్ళొకళ్ళు సంప్రదింపులు జరిగినాయి. తర్వాత ఈ యొక్క ఇండియా చైనా సంబంధించిన బోర్డర్ అఫైర్స్ సంబంధించిన ఒకళ్ళకొకళ్ళు ప్రోద్బలంగా కోఆర్డినేషన్ అంటే ఒకళ్ళొకళ్ళు సహాయపడే విధంగా సో ఈ యొక్క స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ఇంకా మళ్ళీ ఇంకొన్ని చర్చల్లో పాల్గొనే విధంగా పరిస్థితులు అనేవి ఏర్పడినాయి అనమాట. ద గవర్నమెంట్ షుడ్ ఇన్ఫార్మ్ ద కంట్రీ అబౌట్ ద ప్రోగ్రెస్ యాజ్ వెల్ as considered measures such as buffer zones, the patrolling free period and the reason for the decision to pull back Indian troops in the areas of disengagement. అంటే ఇప్పుడు మన ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ యొక్క కంట్రీ అనేది ఈ యొక్క ప్రోగ్రెస్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా చెప్పాలి. ఈ యొక్క బఫర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పెట్రోలింగ్ ఫ్రీ పీరియడ్లో ఎలా ఉన్నాయో అలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి, మళ్ళీ మన భారతదేశం అనేది అక్కడ బలగాలను ఎందుకు ఉపసంహరించుకుంటుందో ఇలాంటి అన్ని అంశాలను కూడా మన భారతీయులకు చెప్పే విధంగా అంటే పారదర్శకంగా ఉండాలి అని చెప్తున్నారు. The government must also continue to work towards its stated goal of restoring status quo ante or position of troops to the situation in April before the mobilization began. అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒకదానికి కట్టుబడి ఉండాలన్నమాట. ఇంతవరకు మన భారతదేశం ఏదైతే యొక్క లక్ష్యం అనుకుంటుందో స్టేటస్ క్యూ అంటే యథాతథ స్థితి అనమాట. దాని మీనింగ్ ఏంటంటే యథాతథ స్థితి, ఇంతకుముందు అంటే పాత పరిస్థితులు తిరిగి పునరుద్ధరించే విధంగా అంటే ఈ యొక్క ఏప్రిల్ సిచ్యువేషన్ ఎలా ఉందో అలాంటి సాధారణ పరిస్థితులు అంటే ఏర్పాటు చేసే విధంగా అంటే మొబిలైజేషన్ అంటే ఈ సమీకరణ ఏర్పడక ముందు పరిస్థితులు ఏప్రిల్లో ఎలా ఉన్నాయో అలానే ఉండే విధంగా మన భారతదేశం కూడా దాని యొక్క గోల్కి కట్టుబడి ఉండాలన్నమాట. Else Prime Minister Modi strong words at Leh last week will have little meaning. అంటే ఒకవేళ అలా కనుక చేయలేదనుకోండి మన ప్రైమ్ మినిస్టర్ యొక్క లేహ్లో ఒక మీటింగ్ చెప్పాడు, అంటే ఒక మెసేజ్ ఇచ్చాడు అనమాట. దానికి కొంత అర్థం ఉన్నట్టు ఉంటుంది అనమాట. అంటే యుద్ధాన్ని మనం ప్రేరేపించినట్లు ఉంటుందని చెప్తున్నాను అనమాట.
with a disengagement underway, there are other important steps to consider. అంటే ఇప్పుడు మనం డిజెంగేజ్మెంట్ అంటే యొక్క బలగాల ఉపసంహరణే కాకుండా అదే కాకుండా కొన్ని అంశాలు కూడా ఉన్నాయన్నమాట. మనం గుర్తించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయన్నమాట. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ద LAC హ్యాస్ సీన్ సచ్ అ క్యాజువాలిటీస్ ఇన్ ఓవర్ 4 decades అండ్ ద గవర్నమెంట్ కెనాట్ పుట్ ఎసైడ్ ద వైలెంట్ గ్యాల్వన్ క్లాష్. అంటే ఇప్పుడు ఈ యొక్క క్యాజువాలిటీస్, ఈ మరణాలు అనేవి ఈ యొక్క LAC వద్ద 4 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడే సంభవించినాయి అన్నమాట. సో ఇలాంటి యొక్క ఘర్షణకు సంబంధించి గ్యాల్వన్ వ్యాలీకి సంబంధించినటువంటి ఘర్షణలు అనేవి మనం పక్కన పెట్టకూడని అంశాలు అనమాట. వీటిని మనం గుర్తించాలి. ఫర్ దిస్ ఏ ఫుల్ ఎంక్వైరీ ఈజ్ నీడెడ్ ఆఫ్ ద బిల్డప్ టు ద క్లాష్ అండ్ ద సర్కమ్స్టెన్సెస్ సరౌండింగ్ ద డెత్స్ ఆఫ్ 20 ఇండియన్ సోల్జర్స్. అంటే దీనికి సంబంధించి మనం పూర్తి ఎంక్వైరీ అనేది జరపాలి, దాని మీద పూర్తి విచారణ జరపాలి. అసలు ఆ యొక్క సర్కమ్స్టెన్సెస్ అంటే ఈ యొక్క 20 మంది సోల్జర్స్ చనిపోవడానికి కారణమైనటువంటి ఆ పర్యవసానాలు ఏంటి, ఈ యొక్క పరిణామాలు ఏంటి, వాటి చుట్టూ ఉన్న ఏర్పడినటువంటి పరిణామాలు అనేది కూడా మనం తెలుసుకోవాలి. The government must consider whether it will continue its course of economic and counter measures against China, including the banning of apps, investment restrictions, and an important slowdown. అంటే ఇప్పుడు మనం అంటే ప్రభుత్వం కూడా ఈ యొక్క విధానాన్ని మళ్ళీ కన్సిడర్ చేయాలి, అంటే దాన్ని గుర్తించాలి. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క చైనాకు సంబంధించి మనం కొన్ని ఆంక్షలు అయితే తీసుకున్నాం అనమాట, ఈ యొక్క మెజర్స్ అనేవి తీసుకున్నాం, చైనాకు వ్యతిరేకంగా కొన్ని చర్యలు అయితే చేసాం. ఏంటి, మన 59 యాప్లు బ్యాన్ చేయడం ఒకటి, తర్వాత ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ రిస్ట్రిక్షన్స్ అంటే ఈ యొక్క మన భారతదేశానికి సంబంధించిన రోడ్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని ఇన్వెస్ట్మెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టాము. తర్వాత కొన్ని ఏవైతే మన కొనుగోలు ఏవైతే ఉన్నాయో మన ట్రేడ్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాం. ఇలాంటి అన్ని అంశాల్లో మనం పెట్టాం అనమాట. సో ఆ యొక్క ఇంపాక్ట్ అనేది దానివల్ల ఏమైంది, ఈ యొక్క ఆర్థిక విధానం అనేది స్లో డౌన్ అయిందనమాట. అంటే దాన్ని కంటిన్యూ చేస్తా లేకపోతే ఉపసంహరిస్తా అనే అంశాన్ని మీద కూడా వీళ్ళు సరైనటువంటి స్పష్టత ఇవ్వాలి. దెర్ ఈజ్ ఆల్వేస్ ద క్వశ్చన్ ఆఫ్ ద వెదర్ హై లెవెల్ కాంటాక్ట్స్ such as the informal summit between Mr. Modi and Chinese President Xi will be reassumed. అంటే ఇప్పుడు మనకు వీళ్ళు ఇంకా ఏం చెప్పాలా, ఒక క్వశ్చన్ అయితే ఉందన్నమాట. మనకు మన భారతదేశ ప్రధాని మోడీకి చైనా ప్రధాని అంటే ప్రెసిడెంట్ అయినటువంటి జీకి మధ్య ఇన్ఫార్మల్ మీటింగ్ అనేది ఒకటి ఉందన్నమాట. ఆ ఇన్ఫార్మల్ మీటింగ్ అనేది తిరిగి పునరుద్ధరించబడుతుందో లేదో కూడా వీళ్ళు తెలియజెప్పాలి. ద లీడర్స్ హ్యావ్ నాట్ కమ్యూనికేటెడ్ డైరెక్ట్లీ డ్యూరింగ్ దిస్ క్రైసిస్. ఈ యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో మోడీ కావచ్చు లేకపోతే ఈ యొక్క చైనా ప్రెసిడెంట్ జీ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క సంక్షోభ సమయంలో, ఈ క్రైసిస్ సమయంలో, క్రైసిస్ అంటే సంక్షోభం అనమాట, ఈ సంక్షోభ పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడుకోలేదన్నమాట. యాజ్ ఏ ప్రాసెస్ టు రీస్టోర్ పీస్ begins, restoring status quo ante in bilateral trust may be more difficult for the foreseeable future. అంటే ఇప్పుడు ఈ యొక్క ఉన్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడున్న పరిస్థితి అంటే అంతా కూడా యుద్ధపూరితంగా ఉందన్నమాట. ముందు అది శాంతింపబడాలి, అంటే రీస్టోర్ పీస్ అవ్వాలి, ముందు శాంతి ఏర్పడాలి అక్కడ. తర్వాత అక్కడ యథాతథ స్థితి, ఇంతకుముందు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అలాంటి యథాతథ స్థితి అనేది రావాలి. స్టేటస్ క్యూ అంటే ఏంటంటే యథాతథ స్థితి అన్నమాట. దాంతోపాటు ఈ యొక్క బయలేటరల్గా అంటే దౌత్యపరమైనటువంటి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం అనేది ఏర్పడాలన్నమాట. ఇలాంటి అన్ని అంశాలు నెరవేరాలి అంటే ఇది చూడడానికి రాబోయే కాలంలో అంటే ఈ యొక్క రాబోయే కాలంలో చాలా టైం పడుతుంది. ఇలాంటి అన్నీ ఏర్పడి మళ్ళీ తిరిగి సాధారణ పరిస్థితులు ఈ యొక్క ట్రేడ్లో కూడా రావాలి అంటే చాలా టైం పడుతుంది అనమాట. బట్ ఇన్ స్మాల్ స్టెప్స్ ఓవర్ టైమ్ ఇండియా అండ్ చైనా మస్ట్ రిటర్న్ టు ఏ మోర్ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్. అంటే ఇప్పుడు కానీ మనం ఏం చేయాలి అంటే మనం చిన్నగా అడుగులు వేయాలి. మన భారతదేశం కావచ్చు చైనా కావచ్చు తిరిగి ఇంతకుముందు సంబంధించిన అంటే ఇంతకుముందు కన్నా మంచి బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేయడం కోసం ఒకరికి వైపులో ఒకళ్ళు అడుగులు వేస్తూ ఉండాలి అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లేట్ ఎంట్రెంట్, అంటే ఇప్పుడు నిదానంగా ఎంటర్ అయిన వ్యక్తి అనమాట. ఎంట్రెంట్ అంటే ప్రవేశకుడు అనమాట. మనం క్లాస్ రూమ్లో కనుక నిదానంగా వస్తే ఏమంటాం, లేట్ కమ్మర్స్ అంటాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లో వస్తే కనుక లేట్ ఎంట్రెంట్ అనమాట, నిదానంగా ప్రవేశించిన వ్యక్తి, ప్రవేశకుడు అంటాం. లేట్ ప్రవేశకుడు అంటే నిదానంగా ప్రవేశించిన వ్యక్తి. దేనికి సంబంధించిన అంటే అమెరికాకు సంబంధించినటువంటి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సంబంధించిందనమాట. అంటే ఈ యొక్క కెన్నే వెస్ట్ అనే ఒక హిప్హాప్ స్టార్ అంటే పాపప్ ర్యాపర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని చెప్పేసి అనౌన్స్ చేశాడనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అంటే ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటున్న ఆర్టికల్. అంటే ప్రపంచ దేశాల్లోకే పెద్దన్నటువంటి అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేవి అంతటికి కూడా చాలా ఉత్కంఠభరితమైనటువంటి అంశం అనమాట. ఎందుకని ప్రపంచ యొక్క ఆర్థిక విధానాన్ని మార్చే శక్తి అనేది అమెరికా ఉందన్నమాట. ఎక్కువగా ఈ యొక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే దేశం కాబట్టి ఈ దేశంలో జరిగే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేవి ప్రపంచంలోని అన్ని దేశాలకు చాలా ఇంపార్టెంట్. సో అలాంటి యొక్క ఎలక్షన్స్ని ప్రతి ఒక్క దేశం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఈ యొక్క కెన్నీ వెస్ట్ అనే అతను పాల్గొనడం అనేది అంటే ఒక కొత్త పరిణామం అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్. కెన్నీ వెస్ట్ మైట్ నాట్ బీ సీరియస్ అబౌట్ హిజ్ బిడమ్ బట్ హిజ్ candidature will have an impact.
అంటే ఇప్పుడు ఈ కెన్నీ వెస్ట్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క అంటే ఈ యొక్క ఎన్నికల్లో ప్రవేశించడం అనే అంశానికి సంబంధించి అతను పెద్దగా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుపోవచ్చు, ఏదో మాట అనొచ్చు, అంటే నేను ఎన్నికల్లో పోటీ చేస్తాననే మాట అనొచ్చు. కానీ అతని యొక్క క్యాండిడేచర్ అనేది, అంటే అతని పాల్గొనే యొక్క క్యాండిడేషన్ అనేది చాలా ఇంపాక్ట్ తెస్తుంది, ఈ యొక్క ఎలక్షన్లో చాలా మార్పులు తీసుకొస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ను చూద్దాం. ఎంట్రెంట్, బిగినర్, న్యూ కమ్మర్, ప్రవేశకుడు. ఇన్క్యుబెంట్, ఇన్ ఆఫీస్, ఇన్ పవర్, బాధ్యతగా కలిగి ఉన్న. ఎల్యూడ్, మెన్షన్, సైట్, పేర్కొను. ఎక్స్ప్లిసిట్లీ, క్లియర్, స్పష్టము. వెగ్యూ, అన్క్లియర్, అస్పష్టమైన. స్క్రాంబుల్, క్లాంబర్, క్లైంబు, అభివృద్ధి పొందు. ఇంటర్ప్రిటేషన్, ఎక్స్పోజిషన్, ఎక్స్ప్లెనేషన్, వివరణ, వ్యాఖ్యానము. టాక్టిక్, స్ట్రాటజీ, ప్లాన్, వ్యూహము. బోన్హోమీ, గుడ్ నేచర్, ఫ్రెండ్లీనెస్, సరసత. ఫార్ఫెచ్డ్, ఇంప్రాబబుల్, అన్లైక్లీ, అసంభవమైన. జెనిత్, పీక్, హైయెస్ట్, అత్యున్నత శీర్షభాగము. ఎడేజ్, సేయింగ్, ప్రోవెర్బ్, సామెత, నానుడి. ఇన్కొహరెంట్, అన్క్లియర్, అస్పష్టత. ఫ్రే, అన్రేవెల్, షాబీ, అల్లరి. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ర్యాంపర్ అండ్ హిప్ హాప్ స్టార్ కెన్నీ వెస్ట్ హ్యాజ్ అనౌన్స్డ్ దట్ హీ విల్ జాయిన్ ద US presidential race in November, a move that would in the theory position him as a challenger to incumbent Republican President Donald Trump and a Democratic rival and a former Vice President Joe Biden. అంటే ఇప్పుడు ర్యాంపర్, హిప్ హాప్ స్టార్ అయినటువంటి కెన్నీ వెస్ట్ అనే అతను రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడనమాట. ఈ యొక్క రాబోయే నవంబర్లో జరగబోయే యొక్క US ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో నేను పోటీ చేస్తానని చెప్పాడనమాట. సో ఇప్పుడు ఈయన ఒక పొజిషన్ ఏదైతే ఉందో ఒక సవాల్ అనమాట. ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఇన్క్యూబెంట్ ఏంటంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క రిపబ్లిక్ అభ్యర్థి అయినటువంటి డొనాల్డ్ ట్రంప్కి, తర్వాత తన యొక్క రైవల్ అయినటువంటి ఈ యొక్క డెమోక్రటిక్ ఎవరైతే ఈ యొక్క రైవల్ ఉన్నాడో ఈ యొక్క జియో బైడెన్, ఒకప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జియో బైడెన్కి ఇతను ఒక ఛాలెంజ్ అనమాట, ఒక సవాల్ విసిరినట్టు ఉందన్నమాట. మిస్టర్ వెస్ట్ హ్యాస్ ఎర్లియర్ ఎల్యూడెడ్ టు హ్యావింగ్ ప్రెసిడెన్షియల్ అంబిషన్స్, including when he explicitly indicated at the 2015 MTV Video Music Awards his interest in standing for elections in 2020 and in November 2019 when he spoke about a bid in 2024. అంటే ఈ యొక్క వెస్ట్ అనే అతను ఆల్రెడీ ఇంతకుముందు అంటే ఎల్యూడెడ్ ఏంటంటే చెప్పడం అనమాట, వివరించాడు అనమాట, పేర్కొనడం, చెప్పడం, వివరించడం అనమాట. సో ఇంతకుముందు ఆయన ఏం చెప్పాడంటే నాకు ప్రెసిడెంట్ అవ్వాలనే కోరిక అయితే ఉంది అని చెప్పేసి ఈ యొక్క స్పష్టంగా ఆయన ఇండికేట్ చేశాడనమాట. ఎప్పుడు 2017 అంటే ఎక్స్ప్లిసిట్లీ ఏంటంటే స్పష్టంగా వివరించాడనమాట. 2015 సంబంధించినటువంటి ఈ యొక్క MTV వీడియో మ్యూజిక్ అవార్డ్స్లో ఆయన చెప్పాడనమాట. అంటే నేను 2020 ఎలక్షన్స్ అంటే 2019 నవంబర్లో జరగబోయే ఎలక్షన్స్ కానీ లేదా 2024 ఎలక్షన్స్లో నేను పాల్గొనే అవకాశం ఉందని చెప్పేసి అతను అప్పుడే పేర్కొన్నాడు అనమాట. నెవర్తెలెస్ హిజ్ లేటెస్ట్ డిక్లరేషన్ యాజ్ ఏ వెగ్యూ ట్విట్టర్ పోస్ట్ టు realize the promise of America by trusting God, unifying our vision and building our future is a bolt out of the blue, considering the Mr. West is a self-confessed admirer of Mr. Trump, has no known formal party affiliation or comprehensive policy agenda, and would have to scramble to file the paperwork necessary to get on the ballot in the less than 4 months left to election day. అంటే నెవర్తెలెస్ అంటే అయితే అంటే ఇప్పుడు ఇతను తీసుకున్న డెసిషన్, లేటెస్ట్ డెసిషన్ ఏదైతే ఉందో దానికైతే అదైతే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక వెగ్యూ అంటే ఏంటంటే అస్పష్టత అనేది ఏర్పడింది అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క ట్విట్టర్ పోస్ట్ ఏదైతే ఉందో ఆయన రీసెంట్గా ఒక ట్విట్టర్ పోస్ట్ అనేది రిలీజ్ చేశాడు అనమాట. దాంట్లో ఏం కనపడిందంటే రియలైజ్ ద ప్రామిస్ ఆఫ్ అమెరికా బై ట్రస్టింగ్ గాడ్. అంటే ఈ యొక్క అమెరికా పౌరులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు ఏవైతే ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాకారం చేసుకోవాలా. యూనిఫైయింగ్ అవర్ విజన్ అండ్ బిల్డింగ్ అవర్ ఫ్యూచర్. అంటే మన యొక్క విజన్ ఏదైతే ఉందో దాన్ని ఏకీకృతం చేసి దాని మీద మనం ఫ్యూచర్ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవాలా, దాన్ని నిర్మించుకోవాలి అని చెప్పాడు అనమాట. సో ఇది ఎలా ఉందంటే పూర్తిగా ఒక బ్లో అవుట్ లాగా ఉందన్నమాట. బ్లో అవుట్ ఆఫ్ బ్లూ అంటే ఏంటంటే అంటే సడన్గా జరిగిన ఈవెంట్ అనమాట. బ్లో అవుట్ ఆఫ్ బ్లూ అనేది ఒక ఏంటంటే ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే ఒక సడన్ ఎక్స్ప్రెషన్. బ్లో అవుట్ ఆఫ్ బ్లూ అంటే ఏంటంటే ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే సడన్గా జరిగినటువంటి యొక్క ఈవెంట్ అనమాట. దీన్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటే ఈ వెస్ట్ అనే అతను పూర్తిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్డ్ అడ్మైరర్, అంటే పూర్తిగా ఈ యొక్క ట్రంప్ని పొగిడే వ్యక్తి లేకపోతే ట్రంప్ యొక్క భక్తుడిని చెప్పొచ్చు అనమాట. ఎలా చెప్పొచ్చు అంటే ఇతని వరకు ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి
ఒక సరైనటువంటి ఒక విధానం అనేది లేదనమాట. సో ఒక కాంప్రహెన్సివ్ పాలసీ ఎజెండా అనేది లేదు, ఒక ఎజెండా అనేది లేదు. వాడు పార్టీ ఎందుకు పెడుతున్నాడు, పెడితే అతను ఏం చేస్తాడని ఒక ఎజెండా అనేది లేదు. తర్వాత ఈ యొక్క అభివృద్ధి పొందే ఈ యొక్క ఫైల్ పేపర్ వర్క్ అనేది, అంటే స్క్రాంబుల్ అంటే ఏంటంటే అభివృద్ధి పొందే ఈ యొక్క పేపర్ వర్క్ సంబంధించినటువంటి ఎటువంటి అంశాలు అనేవి జరగలేదనమాట. అంటే ఈ యొక్క బ్యాలెట్ బాక్స్లోకి మనం వెళ్ళాలి అంటే దానికి సంబంధించి ఎంతో పేపర్ వర్క్ అనేది ఉంటుంది. ఆ పేపర్ వర్క్ అనేది ఈ యొక్క 4 నెలల కాలంలోనే ఎలక్షన్ డే అనేది ఒక 4 నెలల లోపే ఉందన్నమాట. ఈ సమయంలో అతను ఇవన్నీ పూర్తి చేయాలి అంటే చేయలేడు. సో దీన్ని చూడడానికి ఎలా ఉంది అంటే ఇతను ట్రంప్ యొక్క భక్తుల్లాగా, ట్రంప్ యొక్క అంటే అనుచరుల్లాగా ఉన్నాడనమాట. లిటిల్ సర్ప్రైజ్ దాన్ దట్ దిస్ అనౌన్స్మెంట్ హ్యాస్ elicited more confusion than enthusiasm, bearing the case of Tesla Inc. CEO Elon Musk, who promised Mr. West for his ఫుల్ సపోర్ట్. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క టెస్లాకి సంబంధించినటువంటి సీఈఓ ఎవరైతే ఉన్నారో ఎలన్ మాస్క్ అనే అతను ఈ యొక్క వెస్ట్కి ఫుల్ సపోర్ట్ ఇస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఒక్క అంశాన్ని కనుక మనం పక్కన పెడితే మిగతా అంతా కూడా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం అనమాట. ఎలా ఆశ్చర్యాన్ని, ఇప్పుడు ఇది కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఈ యొక్క ఎంతూజియాజం అంటే ఉత్సుకత కన్నా, అంటే ఉత్సాహాన్ని ఇచ్చే అంశం కన్నా కన్ఫ్యూజన్ కలిగించే అంశం అనమాట. ఇప్పుడు ఈ యొక్క ఎలన్ అంటే ఈ వెస్ట్ అనే అతను ఈ యొక్క ఎలక్షన్లో పోటీ చేయడం అనేది పూర్తిగా ఏంటంటే అందరినీ తికపక్క పెట్టే అంశం అనమాట. ఈవెన్ ఇన్ ద country that has seen a movie star Ronald Reagan rise to the highest office in the land, the idea of a ramp artist with a zero political experience entering the Oval Office మస్ట్ అపియర్ ఫార్ ఫెచ్ టు మెనీ అమెరికన్స్. అంటే ఇప్పుడు అమెరికా అనేది ఒకప్పుడు ఒక మూవీ స్టార్ అయినటువంటి రొనాల్డ్ రేగన్ అనే అతనికి ఈ యొక్క అధ్యక్ష పదవిని అనేది కట్టబెట్టింది అనమాట. ఆల్రెడీ మనం చూసాం. ఇప్పుడు ఈ యొక్క ర్యాంప్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నాడో అతడుకి అసలుకు పొలిటికల్ రాజకీయపరమైనటువంటి అనుభవం అనేది సున్నా, అసలుకి ఏమీ లేదు, శూన్యం ఉంది. అలాంటి వ్యక్తి అనే అతను ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి రావడం అనేది ఫార్ ఫెచ్డ్ అనమాట. అంటే అసంభవమైన అంశం అనమాట. మెనీ అమెరికన్స్కి, చాలామంది అమెరికా వాళ్ళకి అసంభవమైన అంశం. ఈ యొక్క రొనాల్డ్ రేగన్ అనే అతను చాలా కాలం రాజకీయాల్లో ఉండి అతను సెనేటర్గా పనిచేసిన తర్వాత ఈ యొక్క ప్రెసిడెంట్గా ఎదిగాడు. కానీ ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి అనేది ఇలా ఈ యొక్క ఎలక్షన్లో పాల్గొనడం, ఇలాంటి పొజిషన్కి పాల్గొనడం అనేది ఒక అసంభవమైనటువంటి విషయం అనమాట. దేర్ ఆర్ 2 interpretations ఆఫ్ దిస్ ఆడ్ టర్న్ ఇన్ ద ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్. అంటే ఇప్పుడు మనం 2 రకాలైనటువంటి వివరణలు ఇవ్వచ్చు. అంటే ఇంటర్ప్రిటేషన్స్ అంటే ఏంటంటే వివరణలు అనమాట. వివరణలు ఇవ్వచ్చు అనమాట ఈ యొక్క ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్కి సంబంధించి. ద ఫస్ట్ రిలేట్ టు ఏ క్వశ్చన్ ఆఫ్ టాక్టిక్స్. అంటే ఈ యొక్క ఫస్ట్ అంశం ఏంటి అంటే ఈ యొక్క వ్యూహానికి సంబంధించిన అంశంగా మనం చెప్పొచ్చు అనమాట. గివెన్ ద విజిబుల్ వెస్ట్ ట్రంప్ బోన్ హోమీ ఈజ్ ఇట్ ఫార్ ఫెచ్డ్ to reason that within the campaign Mr. West may serve as an undeclared surrogate for Mr. Trump, perhaps attracting to his campaign significant numbers of undecided or independent voters, even some of minority groups. Thus might not be so hard to achieve if Mr. West stood for election and just before November 3rd stood down in favor of Mr. Trump, effectively muddying the water of Mr. Biden. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏంటంటే వీళ్ళు యొక్క వెస్ట్కి ట్రంప్కి యొక్క సరసత అనేది, అంటే వీళ్ళిద్దరు మంచి స్నేహపూరితమైన బంధం ఉందన్నమాట. ఇదేంటంటే ఒక అంటే ఫార్ ఫెచ్డ్ అనమాట, అసంభవమైనటువంటి విషయం అనమాట. ఇప్పుడు ఈ వెస్ట్ అనే అతను తన తరపున క్యాంపెయిన్ చేసుకోవటం, మళ్ళీ ఆ యొక్క ఎలక్షన్లో పాల్గొనడం అనేది అసంభవమైనటువంటి విషయం అనమాట. సో దీనికి బదులుగా అతను ఏం చేస్తాడంటే ఒక సరోగెంట్ అనమాట. అంటే అతను ఒక సహాయకారిగా, ట్రంప్కు ఒక సహాయకారిగా ఉంటూ అతను ఏదైతే ఈ యొక్క సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళని ఆయన యొక్క ఆ యొక్క ఓట్ అనేది ఆకర్షించే యొక్క బలం అనేది అతనికి ఉంది. ఆ వెస్ట్ అనే అతనికి ఆ యొక్క ఫేమ్ అనేది ఉందన్నమాట. సో ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ మైనారిటీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇండిపెండెంట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అటెన్షన్ని తన వైపు తిప్పుకొని ఆ వెస్ట్ అనే అతను యొక్క ఎలక్షన్లో ట్రంప్కు సహాయకారిగా ఉంటూ నవంబర్ 3న జరగబోయే ఎలక్షన్స్లో ట్రంప్కు సహాయకారిగా ఒకవేళ ఉన్నాడనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వాటర్ అనేది పూర్తిగా ఈ యొక్క మిస్టర్ బిడెన్ అంటే మడ్ వాటర్ అనమాట. అంటే ఈ యొక్క అంశం అనేది ఈ యొక్క మిస్టర్ బిడెన్ అనే అతనికి చాలా ప్రతికూల అంశంగా తయారవుద్దనమాట. అంటే ఎలక్షన్లో అతను పోటీ చేసినా కానీ ప్రభావం లేకుండా అతనికి ప్రతికూలించే అంశంగా తయారయ్యే అవకాశం ఉందన్నమాట. ద సెకండ్ ఈజ్ దట్ ద ఏజ్ ఆఫ్ యాంటీ ఇంటెలెక్చువలిజం అపియర్ టు బి నియరింగ్ ఇట్స్ జెనిత్ ఇన్ అమెరికన్ పాలిటిక్స్. అంటే ఇప్పుడు రెండో అంశం ఏంటి అంటే కనుక ఈ యొక్క యాంటీ ఇంటెలెక్చువలిజం అంటే తెలివితేటలకు సంబంధించి, తెలివితేటలకు వ్యతిరేకంగా. అంటే ఇంతవరకు ఏంటంటే అమెరికాలో ఎలక్షన్స్ ఎప్పుడూ కూడా ఈ యొక్క తెలివితేటల మీద ఆధారపడే ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి ఫైనల్గా వచ్చాయన్నమాట. కానీ ఇప్పుడు యాంటీ ఇంటెలిజం అనమాట, దానికి సంబంధించి అంటే ఇంటెలెక్చువలిజం కాకుండా తెలివితేటలకు భిన్నంగా ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అది ఎలా ఉందంటే జెనిత్ అనమాట. అంటే హైయెస్ట్ అంటే శిఖరాగ్రంలో ఉన్నమాట, అత్యంత శిఖరాగ్ర భాగంలో ఈ యొక్క అమెరికా యొక్క పాలిటిక్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. అంటే పూర్తిగా ఏంటి అంటే ఈ యొక్క రేసిజం మీద రకరకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే పూర్తిగా వాళ్ళు ఇంటెలెక్చువల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంటెలెక్చువాలిటీ అనేది పూర్తిగా
దెబ్బతిన్నది. ఇట్ ఈస్ ఏ వెల్ వార్న్ adage in the US that people vote based on a candidate's personality and not their politics. అంటే ఇప్పుడు మనం గిన చూస్తే ఇప్పుడు మనం అందరం కూడా వెల్ వార్న్డ్ ఎడేజ్ అంటే ఏంటంటే ఒక సామెత అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్స్ అన్నీ కూడా పర్సనాలిటీ మీద ఆధారపడే ఉంటుందే తప్పితే అతని యొక్క పొలిటికల్ కెరీర్ కానీ ఆ యొక్క రాజకీయపరమైనటువంటి ఆ యొక్క అనుభవానికి సంబంధించి ఎటువంటి యొక్క ఓట్ బ్యాంక్ అనేది జరగట్లేదు. పూర్తిగా అతని యొక్క పర్సనాలిటీ మీద ఆధారపడి ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఇట్ మార్క్స్ ఏ న్యూ ఫేస్ ఫర్ దిస్ ట్రెండ్ ఇఫ్ ఎట్ దిస్ డార్క్ అవర్ ఆఫ్ రేషియల్ hatred, physical and economic insecurity on account of the devastating toll of COVID-19 and an accelerating slide in the US position as a global leader. The voting American populace is serious considering placing its faith once again in a property mogul who shot to fame as the star of a reality TV show. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఫేజ్లో ఈ యొక్క అంశంలో మనం కనుక చూసుకుంటే ఈ యొక్క పూర్తిగా కూడా ఇక్కడ చీకటి కోణాలు అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఏమిటి చీకటి కోణాలు అంటే రేషియల్ హేట్రేడ్ అంటే ఈ యొక్క జాతి వివక్షత అనేది, తర్వాత ఈ యొక్క ఫిజికల్గాను ఎకనామిక్ సెక్యూరిటీ అనేది అంటే ఈ యొక్క ఫిజికల్ సెక్యూరిటీ లేదు, ఎకనామిక్ సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఏంటంటే అభద్రతా భావం అనేది బాగా పెరిగిపోయింది. ఎందుకని ఈ యొక్క కోవిడ్-19 వల్ల ఏర్పడినటువంటి ఈ యొక్క వినాశకరమైనటువంటి పరిస్థితి వల్ల ఫిజికల్గా సెక్యూరిటీ లేదు, ఆర్థికపరమైనటువంటి సెక్యూరిటీ కూడా లేదనమాట. సో దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క యూఎస్ పొజిషన్ అనేది గ్లోబల్ లీడర్గా ఉండే ఈ యొక్క సిచ్యువేషన్ అనేది పూర్తిగా రోజు రోజుకి దిగజారిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క అమెరికాకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రఖ్యాతి చెందిన వ్యక్తుల యొక్క ఓటింగ్ అనేది ఎవరి మీద ఉంటుంది అనేది ఆ నమ్మకం అనేది ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క పదవిలో ఉన్నటువంటి ట్రంప్ అంటే మొఘల్ ప్రాపర్టీ మొఘల్ అనమాట. అంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఒక పెద్ద అధినేత అయినటువంటి ఈ యొక్క ట్రంప్, దాంతోపాటు అతను ఒకప్పుడు కూడా ఈ యొక్క దగ్గర టీవీ స్టార్కు ఉన్నంత ఫేమ్ కూడా ఉంది. అంటే ముందు కూడా రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు ట్రంప్ అనే వ్యక్తి. సో అలాంటి వ్యక్తి మీద మళ్ళీ ఈ యొక్క నమ్మకం అనేది పెట్టుకుంటారా, లేకపోతే ఈ యొక్క ఓట్ అనేది మారిపోద్దా అనేది ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్న అంశం అనమాట. ద 43-year-old musician with no more than occasional incoherent ramblings to his credit in the field of politics is not only alternative however. అంటే అయినప్పటికీ ఇప్పుడు ఈ యొక్క 43 ఏళ్ల వ్యక్తి అయినటువంటి ఈ యొక్క మ్యూజిషియన్ అనే అతను అయితే అస్పష్టంగా ఉందన్నమాట. ఇన్కోహరెంట్ ఏంటంటే ఒక అస్పష్టత కలిగినటువంటి ఇతని యొక్క ప్రవేశం అనేది ఇది ఒక పెద్దగా యొక్క రాజకీయపరమైనటువంటి ఆల్టర్నేటివ్ అయితే కాదనమాట. అంటే ప్రత్యామ్నాయం అయితే కాదు. ఇతని యొక్క ప్రవేశం అనేది ఈ యొక్క రాజకీయపరమైనటువంటి ప్రత్యామ్నాయం మాత్రం కాదనమాట. ఎందుకని అతని యొక్క ప్రవేశమే ఒక అస్పష్టంగాను ఒక ఎటువంటి విధానం లేకుండా ఉందన్నమాట. ఇట్ ఈస్ జస్ట్ యాజ్ వెల్ దట్ దెర్ ఈజ్ అనదర్ క్యాండిడేట్ ఇన్ ద ఫ్రే. అంటే ఇప్పుడు ఈ అంశం అనేది ఎలా ఉంది అంటే ఈ ఎలక్షన్లో పెద్ద ప్రభావం చూపించకపోయినప్పటికీ కూడా ఎలక్షన్లో ఇంకో వ్యక్తి ఈ యొక్క సందడిలో అల్లరిలో ఫ్రే అంటే ఏంటంటే ఈ యొక్క అల్లరిలో ఇంకొక వ్యక్తి జాయిన్ అయ్యాడే తప్పితే దీనివల్ల పెద్ద ప్రభావం ఏమీ ఉండదు అని చెప్తున్నాను అనమాట. ఇవండి ఈరోజు నా హిందూలో ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.